దేవునికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో స్తోత్రము కలుగునుగాక. మంటల పండుగ ఆదివారము లేదా మ్రాను పండుగ ఆదివారం గురించి మనం వాక్యంలోకి వెళ్ళుచున్నాం. వాక్యముకు వెళ్ళుచున్నగా ముందుగా చిన్న ప్రార్థన. జీవ మార్గమును నీవు నాకు తెలియపరిచినావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామము పేరిట మీ అందరికీ కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఒకసారి ధ్యానిద్దాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల దగ్గర కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగాని కట్టబడి ఉన్న యొక్క గాడిదలు దానితోనున్న యొక్క గాడిద పిల్లని మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన వేళ అవి ప్రభువునకు కావాల్సినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపేను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను వెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుడితో చెప్పుండని అనున్నది. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభుని యేసుక్రీస్తు ఒక సాత్వికుడు. ఆయన ఒక శాంతిని కోరుకునేవాడు. యుద్ధములు చేసేవాడు కాదు, శాంతిని కలిగించేవాడు. శాంతి సమాధానంతో ఉండేవాడు. రక్షణ మార్గం కల్పించేవాడు. మన పాపములను మన్నించాలని, మనందరం కూడా నిత్య జీవములో ఉండాలని మరి దేవుడు ఆలోచన చేసేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరి యెరూషలేము పట్టణములకు ఒక సాత్వికుడు, ఒక మామూలు స్థితిలో, ఒక సాదా సిద్ధగా, ఒక బీదవానిగా దీనమైన స్థితిలో ఒక గాడిద మీద వస్తాడని చెప్పేసి లేఖనంలో ఉందని తెలియపరుస్తున్నారు. ఆ లేఖనంలో ఉన్నట్లుగానే ఆ ప్రభువుని యేసుక్రీస్తు మరి ఆ విధంగా ఆ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో సందర్శిస్తున్నారు అని ప్రవక్త అయినటువంటి జకర్యా క్రీస్తుపురం 500 సంవత్సరాలకు ముందే ఇటు వాక్యాన్ని మరి తన గ్రంథం అయినటువంటి జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో రాయటం జరిగినది. ముందుగానే ప్రవక్తలు ప్రభుని యేసుక్రీస్తు చేయి క్రియల్ని మరి వారు ముందుగానే 500 సంవత్సరాల క్రితము ప్రభుని యేసుక్రీస్తు పూర్వమే మరి రాయటం జరిగిందంటే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విషయాలు, ఆయన యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతున్నది. కొందరు గుర్రాల మీదే వస్తుంటారు. గుర్రాలకు దేనికి సంకేతకం అంటే యుద్ధానికి సంకేతం. మరి మన దేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు యుద్ధాలు చేసేవాడా? యుద్ధానికి సంకేతకం ఏందంటే గుర్రం. మనం ప్రభువైన యేసుక్రీస్తు గుర్రం మీద రాలేదు. మరి దేని మీద వచ్చాడు? గాడిద పిల్ల మీద వచ్చాడు. ఈ గాడిద పిల్ల అనేది దేనికి సంకేతకం అంటే శాంతికి. శాంతి అంటే అక్కడ రక్షణ, శాంతికి కలిగించడానికి అక్కడ సాంకేతికం. అంటే మనకు గొడవలు పెట్టుకోవడానికి కాదు,